వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 13,31,000 ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో తెలంగాణలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, గత చాలా కాలంగా దాదాపు 5 నెలలుగానో సంవత్సరంగానో వాళ్ళకు బాకీలుగా ఉన్న, ప్రభుత్వం బాకీ ఉన్న ఏరియర్లు కావచ్చు, డిఏలు కావచ్చు, ఎందుకు ఇవ్వడం లేదు, దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు మొత్తంగా ఉద్యోగుల సమస్యలు ఏంటి, దీనిపై వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ తెలంగాణ ఎంప్లాయీస్ దాదాపు 13,31,000 మంది ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అసలు దేనికి ఉద్యమ కార్యాచరణ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యోగ గెజిట్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్స్ డిమాండ్స్ సుమారుగా 400 నుంచి 500 డిమాండ్స్ అని బయట ప్రాచుర్యంలో ఉంది. అవి డిమాండ్స్ కావు. వీళ్ళకి రావాల్సిన, పనిచేసిన కాలానికి రావాల్సిన జీతాలు, వేతనాలు, కూలీ అనొచ్చు కూడా. బాకీ, గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన బాకీ, రాజ్యాంగ పరంగా వీళ్ళకి చెందాల్సిన హక్కుల గురించి అడుగుతున్నారు తప్ప ఇవేవి కొత్తగా డిమాండ్స్ కావు. మాకు జీతాలు పెంచండి, మాకు బోనస్ ఇవ్వండి. బోనస్ అనే మాట లేదు అసలు మా దాంట్లో. బోనస్ ఇవ్వండి, ఇట్లాంటి పని వేళలు తగ్గించండి, ఇట్లాంటి డిమాండ్స్ ఏం లేవు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉద్యోగ సంఘాల అస్తిత్వం నిర్వీర్యమైపోయింది. ఆల్మోస్ట్ ఆల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఉద్యోగ సంఘాలకి అఫీషియల్గా చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఉన్న కమిటీ, అసలు ఆ కమిటీయే లేదు. ఎవ్రీ 6 మంత్స్కి రివ్యూ చేయాలి ప్రాబ్లమ్స్. 13 సంవత్సరాలు ఆయన రివ్యూ చేయక. జిల్లాల్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. అసలు వాళ్ళకి నాకు తెలిసి 33 జిల్లాలో ప్రస్తుతం ఉన్న కలెక్టర్లకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు జేఏసీ అన్నా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకటే అనుకుంటున్నారు. రికగ్నిషన్స్ 2016లో గత ప్రభుత్వం ఒక పెన్నుపొడితో తీసేసింది అన్ని సంఘాలకి. నైజాం కాలం నుంచి వస్తున్న తెలంగాణ పేరుతో ఉన్న సంఘాల రికగ్నిషన్ అన్నింటిని కూడా ఒక పెన్నుపొడితో, ఆ సంఘాలే అవసరం లేదు, అసలు మీకు సమస్యలే రావు, మీకు ధర్నా చౌక్లే వద్దంటే సంతోషించాం. కానీ అన్ని సమస్యలే. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులుగా, ఉద్యోగ నాయకులుగా ఉన్న పెద్ద మనుషులు కొంత లబ్ధి పొందారు. తెలంగాణ ప్రభుత్వంలో న్యాయం చేసింది కొంతమందికి. అది ఫస్ట్ లెవెల్‌లో ఉన్న కొంతమందికి, నోరున్నోళ్ళకి న్యాయం జరిగింది. వాళ్ళే మళ్ళీ ఉన్న సంఘాలను కూడా మా చేతిలోనే ఉంచుకొని, ఈ పునాదుల మీద రాజకీయాలు చేయనే ఉద్దేశంతోటి ఉద్యోగ సంఘాలను అణిసివేశారు. ఎలక్షన్స్ లేవు. ఓన్లీ అపాయింట్‌మెంటు, సెలక్షను, నామినేటెడ్. పైనుంచి ఏది చెబితే అదే. అంటే ప్రశ్నించేవాళ్ళు వాళ్ళే, సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళే. ఉద్యోగుల గురించి గాని, ఉద్యోగుల సంఘాల కాంట్రిబ్యూషన్ గాని, ఉద్యోగ ప్రాథమిక సభ్యులుగా గొంతుక లేదు. ఓన్లీ ఒకటే ఒకటి, విజయ డైరీ పాల ప్యాకెట్ జేబులో పెట్టుకోవాలి పాకెట్‌లో. ఫ్లెక్సీ తీసి వాళ్ళు చెప్పినప్పుడు పాలాభిషేకం, లేదు పుష్పాభిషేకం. ఇవి చేయడానికి తప్ప ఉద్యోగ సంఘాలకి, ఆ నాయకులుగా ఉన్న ఒక్కళ్ళిద్దరికీ ఏమైనా బెనిఫిట్ జరిగిందని తప్ప పెద్ద జరిగిన బెనిఫిట్ లేదు. అదేమంటే ప్రపంచంలోనే కొంతమంది విశ్వంలో మరి ఎక్కడున్నారు, విశ్వం కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యోగులు కడుపు నిండా పెట్టామని డేటా చెప్పింది కదా, మనం చెప్పడం కాదు. తెలంగాణ ఉద్యోగులు ఎంత పని చేస్తున్నారు ఈ మధ్యన సర్వేలో తెలిసింది. టోటల్ 29 రాష్ట్రాల్లో 8.5 గంటల పనిచేసి ఒక తెలంగాణ ఉద్యోగులు మాత్రమే ఆన్ యావరేజ్. మేము చెప్పేది కాదు, అది నేషనల్ సర్వే చెప్పింది, అథెంటికేట్గా ప్రూవ్ అయింది. అవసరమైతే ఇంకో అరగంట ఎక్కువ పని చేస్తాం, సెలవు రోజుల్లో పని చేస్తాం. కానీ మాకు రావాల్సిన జనరల్‌గా ఏంటి, ట్రెజరీ ఆఫీసులోనో, పిఏఓ ఆఫీసులోనో, లోకల్ ఫండ్ ఆఫీసులోనో బిల్స్ చేస్తే అదే రోజు మా అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్న ఫెసిలిటీ అది ఒకటే. దాన్ని చూసుకొనే ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అనే దాని మీద ఒక దాన్ని ఒక సెలబ్రిటీ హోదా కింద చూసుకునేది. ఆ ఫెసిలిటీ లేకుండా ఐఎఫ్ఎంఐఎస్ సిస్టమ్ దాన్ని గత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసి, శాలరీ బిల్ చేసినా, ట్రెజరీ నుంచి బ్యాంకుకి పోయినా, ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారు డిజిటల్ కీ పెట్టి కొడితే తప్ప అమౌంట్ అందులో పడదు. ఈ లెక్కన అవి సుమారు ఇప్పటికి 12,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అది పెండింగ్ ఉన్నాయి, పే చేయమంటే అది డిమాండ్ ఎట్ అవుద్ది. మాకు రావాల్సిన బాకీ కదా. ఓకే, గత ప్రభుత్వం చేసిన అప్పులు చేసిన ఇది మాకు సంబంధం లేనిది. మాకు అంత నాలెడ్జ్ కూడా లేదు అందులో.
గత ప్రభుత్వం మా బిల్లు 5,000 పెండింగ్ పెట్టిపోయింది. ఈ ప్రభుత్వంలో 5,000 వచ్చినాయి. 5,000 కోట్లు. 5,000 కోట్లవి, 5,000 కోట్లవి. 10,000 కోట్లు ఈ ప్రభుత్వం పే చేసింది. అయినప్పటికీ ఇంకా 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కలుపుకుంటే 10,000 పైన ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎంప్లాయ్‌కి ఎంత ఉంటుంది? గత ప్రభుత్వం ఈ బిల్లులు పే చేయలేక 3 సంవత్సరాలు ఏజ్‌ని పెంచింది. సరే వయసురీత్యా కూడా ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం హెల్తీగా ఉంటున్నారు 70 సంవత్సరాల దాకా కూడా. దాన్ని మేము స్వాగతించాం. 3 సంవత్సరాలు పెంచారు. కానీ లాస్ట్ మార్చ్ నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. ఈ 1 ఇయర్‌లో 10,000 మంది రిటైర్ అయ్యారు. వాళ్ళకే సుమారుగా 5,000 కోట్లు పే చేయాలి. రిటైర్ అయిండంటే ఎంప్లాయీ వాడి జీవిత కాలంలో పైసలు దాచుకొని రిటైర్ అయ్యటానికి ఒక 2 గదుల పాతిల్లు కొనుక్కుందామని ఆలోచన ఉంటది. అప్పులు తీర్చుకుందామని ఆలోచన ఉంటది. బిడ్డ పెళ్లి చేద్దామని ఉంటది. కొడుకులకి ఏదో కొంత ఇద్దామని ఉంటది. తల్లిదండ్రులకి మెడికల్ ట్రీట్మెంట్ అని ఉంటది. వీటి కోసం దాచుకున్న డబ్బులు జనరల్‌గా అందరూ ఆగుతారు. అప్పులోడు కూడా ఇన్‌స్టాల్‌మెంట్ కూడా ఆగుతాడు. రిటైర్ అయితే డబ్బులొస్తాయని. రిటైర్ అయిపోయాక ఆటోమేటిక్‌గా వాల్యూ పోద్ది. ఎనీ రంగంలో మీరు చూడండి 70, 80 సంవత్సరాలు వచ్చినా విలువ ఉంటది. ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రం రిటైర్ అయిపోతే సడెన్‌గా కరెంట్ ప్లగ్‌లోంచి వైర్ తీసేసినట్టే. ఇంటి పక్కోడు కూడా నమస్తే పెట్టడు. ఇంట్లో కూడా వాల్యూ తగ్గుతుంది. అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటది. ఆ వాల్యూ భరిస్తూ ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఒక 20,00,000, 30,00,000, 40,00,000 వస్తాయనుకుంటే అవి ఏవి మీరు దాచుకున్న సేవింగ్స్ జీపీఎఫ్ కావచ్చు, గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, కంప్యూటేషన్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, సరెండర్ లీవ్ కావచ్చు, ఈఎల్స్ కావచ్చు. ఏయో బిల్స్ ఉంటాయి కొన్ని. మేము దాచుకున్నాయి కదా! అవి ఇవ్వకపోతే దాని గురించి కొంత ఫ్రస్ట్రేషన్ ఉన్న కింద ఎంప్లాయీస్ అసంతృప్తి ఉంది, వ్యతిరేక దిశగా మారుతుందనే దాంట్లో లీడర్లుగా మేము కూడా మా కుటుంబ పెద్ద ఎవరు? ముఖ్యమంత్రి గారే. మేము ఫస్ట్ పోయి మా ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి చెప్తాం. వాళ్ళు పోయి మంత్రివర్యులకు చెప్తారు. వాళ్ళు పోయి ఎవరికి చెప్పాలా? చీఫ్ సెక్రటరీ గారు. చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాలా? ముఖ్యమంత్రి గారికి చెప్పాలా? మాకు ముఖ్యమంత్రి గారితో యాక్సెస్ ఉంది. డైరెక్ట్‌గా వారితోనే కొట్లాడతాను. దీన్ని మీడియా కొంత సమరం, యుద్ధం అని దాన్ని డిఫరెంట్‌గా కొంత కొన్ని రాజకీయ పార్టీలు మా వాళ్ళని ఒకళ్ళిద్దరిని ట్రాప్‌లోకి తీసుకొని దీన్ని వాళ్ళు గ్యాప్ క్రియేట్ చేయాలని చూసారు. మా ఈ డిమాండ్స్ కావు ఇవి. మేము ఇందులో కూడా 57 డిమాండ్స్ ఇచ్చాం. 45 డిమాండ్స్ నాన్ ఫైనాన్షియల్. 12 డిమాండ్‌లు మాత్రమే ఫైనాన్షియల్ డిమాండ్స్. ఇంకా లేవని కాదు. ఇంకా చాలా 450 పైన ఉన్నాయి. సుమారు 500 ఉన్నాయి. మేము అన్నీ ప్రస్తావించట్లే. ముందుగా మా ఉద్యోగ సంఘాల యొక్క రికగ్నిషన్ గుర్తించమంటున్నాం. ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు. ఎవరైతే సంఘం ఉన్నదో, ఎవరికైతే రికగ్నిషన్ ఉన్నదో, ఎవరికైతే మెంబర్‌షిప్ ఎలక్షన్ కలెక్ట్ చేశారో, ఎవరికైతే క్యాడర్ స్ట్రెంత్ ఉంది, సర్వీస్ చేస్తున్నారో చూసి వాళ్ళకి ఇవ్వండి. పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ తోటి ఆన్ డ్యూటీ ఫెసిలిటీస్ ఇవ్వద్దు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టండి. రికగ్నిషన్ చూడండి. హెల్త్ కార్డ్స్ రాజ్యాంగ పరంగా మేము అపాయింట్ అయినప్పుడే గవర్నమెంట్ పూర్తిగా మాకు హామీ ఇచ్చింది. హెల్త్‌కి సంబంధించి మేము అది కూడా చెప్పాం క్లియర్‌గా. మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాం 500 ఎవ్రీ మంత్. గవర్నమెంట్ 500 ఇవ్వండి. దానితోటి 700 కోట్లు పర్ ఇయర్ వస్తాయి. మా ఖర్చయితే 600 కోట్లు ఖర్చయితే ఇంకా 100 కోట్లు మిగులుతాయి. లేదు అంటే కూడా మేము అడిగేది ఒకటే. ఇంకా 1000 కోట్లు కావాలన్నా పెంచుతాం. ఇంకొక 1000 కోట్లు పెంచాలంటే మేము కాంట్రిబ్యూషన్ పెంచుతాం. ఇంకొక రూ. 1000 ఇస్తాం మేము. మీరు కూడా ఇవ్వండి. ట్రస్ట్‌ని ఏర్పాటు చేశాం. 1 ½ ఇయర్ నుంచి అడుగుతున్నాం. మా సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారు విన్నారు, అర్థం చేసుకున్నారు. జేఏసీని పిలిచారు. అన్ని సంఘాలతో 5, 5 నిమిషాలు మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడారు. మిగతా ముఖ్యమంత్రులు పిలిచి భోజనాలు పెట్టొచ్చు, టిఫిన్‌లు పెట్టొచ్చు, శాలలు కప్పొచ్చు, ఫోటోలు దిగొచ్చు గానీ, ఈ ముఖ్యమంత్రి గారు అందరితో మాట్లాడారు. ప్రతి విషయం చర్చించారు. కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది. ఆర్థిక విధ్వంసం జరిగింది. కొద్దిగా కష్టం ఉందని ఓపెన్‌గా అందరిలాగా తెలివిగా కప్పిపుచ్చి మాట్లాడకుండా ఓపెన్‌గా తనదైన శైలిలో కింది నుంచి వచ్చింది కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లోంచి ఊరు నుంచి వచ్చినోడు కాబట్టి అదే లాంగ్వేజ్‌లో మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రోజులు ఆగండి అంటే మేము ఆగాం. మార్చి వరకు ఆగాం. మార్చి తర్వాత మా కార్యాచరణ షెడ్యూల్‌ని ప్రకటించాం. గత 12 సంవత్సరాల నుంచి ప్రకటించిన షెడ్యూల్ మీద ప్రకటించగలిగాం. మాకు భావస్వేచ్ఛ ఉంది. పూర్తిగా ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు మీ ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. గతంలో ఇది లేదు. మాట్లాడితే కేసు, సస్పెన్షను, విజిలెన్స్ కేసో, ఏసీబీ కేసో, ఇంటి మీద రైడ్ చేయటం, ఏదో దొమ్మి కేసో పెట్టి అట్రాసిటీ కేసో, ఉమెన్ అట్రాసిటో ఏదో కేసులు పెట్టి లోపల పెట్టి సస్పెండ్ చేయటం, లేకుంటే సోషల్ మీడియాలో పిచ్చి కుక్కని చేయడం చేశారు. ఇప్పుడు అట్లాంటిది లేదు. స్వేచ్ఛగా ఉన్నాం. మేము కలబడటానికి సిద్ధంగా ఉన్నాం. కలబడుతూనే ఉన్నాం. షెడ్యూల్ ప్రకటించాక ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడాక షెడ్యూల్‌ని మేము క్లోజ్ చేసుకోలే. రీషెడ్యూల్ చేశాం. మార్చి అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి దాన్ని సదస్సు పెట్టుకున్నాం మొన్న 4వ తారీఖు.
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మేము జిల్లా లెవెల్‌లో జేఏసీలు పునర్నిర్మాణం చేసుకున్నాం. 10 సంవత్సరాలు ధ్వంసమైన సంఘాలని నిర్మాణం చేసుకున్నాం. సీఎం గారు చెప్పారు క్లియర్‌గా. మీ సంఘాలు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండొద్దు. ప్రభుత్వమే మీకు బాసు. మీ సంఘాలు మీరు నిర్మించుకోండి. మీ ధర్నా చౌక్‌లు ఓపెన్ అయినయి మాట్లాడండి. కానీ ఏ రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడకండి. మేము అదే ఏప్రిల్ 1 నుంచి 30 వరకి జిల్లా లెవెల్‌లో పునర్నిర్మాణం చేసుకున్నాం. సదస్సులు పెట్టుకున్నాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్‌లు ఇచ్చాం. కానీ మాకు అప్పటి వరకు ఇచ్చిన హామీలు కూడా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఏప్రిల్‌లో నెల మొత్తం చూసి మే 4వ తారీఖు సదస్సు పెట్టుకున్నాం. ఆ సదస్సులో కూడా ఏం చెప్పాం? నెక్స్ట్ మంత్ ఈ నెల 15న జిల్లా లెవెల్‌లో ప్రకటించిన ఆందోళన కార్యక్రమాలు 15వ తారీఖు ఉంటాయి. వచ్చే నెల 9న మహాధరణ, మహాసభ హైదరాబాద్ లెవెల్‌లో ఉంటుంది. వీటిలో కూడా సాల్వ్ కాకపోతే ప్రాథమిక సభ్యులు ఒక మనోభావాలు ఏంటంటే వర్క్ టు రూల్ చేద్దాం, పెన్ డౌన్ చేద్దాం, మాస్ క్యాజువల్‌లు పెడదాం, మానవరాలు నిర్మిద్దాం, లేదా ప్రత్యక్ష ఆందోళనకు పోదాం అనే సూచనలో వాట్సాప్‌లో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఇది కొంచెం పరిస్థితి చేయి దారేట్టుందని చెప్పి ప్రెస్ నోట్ పంపాం. దానికి కొన్ని పత్రికలు సమరమై యుద్ధమే అని రాసినాయి. దాని ప్రతిపక్షాలు కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూశారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చారు. అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మాకు బోనస్ ఇవ్వలేదు. మేము ఓన్లీ అది ఒకటే కాదు, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. అక్రాస్ ది టేబుల్ కూర్చుంటే కంప్లీట్ చేసి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పిన పిదప క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతోటి చైర్మన్‌గా, పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు, స్పెషల్ ఇన్వైటీగా కేసీఆర్ గారితో కమిటీ వేశారు. ఆ కమిటీ నుండి కూడా ఆల్రెడీ మేము అడగంగా మీటింగ్ పెట్టండి అంటే, మీ దగ్గరతో మీటింగ్ పెట్టినప్పుడు నాన్ ఫైనాన్షియల్ కాదు, ప్రతిదానికి ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని దాట వేస్తూ వచ్చారు. అది మాకు అర్థమవుతుంది. కానీ మా ప్రాథమిక సభ్యులకు అర్థం కావాలి కదా! గవర్నమెంట్‌కి ఇబ్బంది ఉన్నా మేము రోజు పని చేస్తున్నాం. గవర్నమెంట్‌కి అధికంగా డబ్బులొచ్చి, రెవెన్యూ వచ్చి, నా 40,000 కోట్లు, 50,000 కోట్ల రెవెన్యూ వస్తే మనకి జీతాలు డబల్ చేయరు కదా! మనకి రాజ్యాంగ పరంగా వచ్చే మన జీతాలు మనకివ్వాలి. ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఇంతకుముందు లేదు. అభినందించాం. కొన్ని ప్రమోషన్‌లు ఇచ్చారు. సంతోషపడ్డాం. కొన్ని మరి పెండింగ్ బిల్స్ కూడా ఇచ్చారు. బాగా ఆనందపడ్డాం. కొన్ని కొత్త రిక్రూట్‌మెంట్ చేశారు. కానీ వాటితోటే కాదు కదా! మేమేం పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేయలే గత ప్రభుత్వంలాగా. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కూడా పరిశీలించమంటున్నాం. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పిలిచి చెప్పారు. నేను డీఓ లెటర్ రాస్తున్నాం అందరికి. మీటింగ్ పెడతాము. డిపార్ట్‌మెంట్ నుంచి మీ సమస్యల మీద తెచ్చుకుంటామని. ఏదో ఒక కారణంతో పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. శ్రీధర్ బాబు గారు జపాన్ పోయారని ఒకసారి ఆగిపోయింది. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ట్రైనింగ్ పోయారని ఒకసారి ఆగిపోయింది. డిప్యూటీ సీఎం గారు ఢిల్లీ పోయారని ఆగిపోయింది. ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి కానీ మా ప్రాథమిక సభ్యులు మమ్మల్ని కాన్ఫరెన్స్‌లో తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి మా కార్యాచరణ ఏదైతే నిలుపుదల చేశామో దాన్ని రీషెడ్యూల్ చేసిందని మళ్ళీ కార్యాచరణ పెట్టాం. అది మా డిమాండ్‌ల కోసం గవర్నమెంట్ మీద ఎవరి మీద ఫైట్ చేస్తాం? ఇంట్లో నలుగురు కొడుకులు, తండ్రి ఉన్నప్పుడు తండ్రి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నలుగురు కొడుకులు కాలేజీలో ఫీజు కట్టాలి. ప్రిన్సిపల్ బయటికి పంపిస్తాడు. తండ్రి మీద అలుగుతారా లేదా? గొడవ అవుతుందని. తండ్రి అర్థం చేసుకొని ఇవ్వాలి. అందరికి ఇవ్వలేడు. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అందులో ఉన్న గ్యాపే ఇది జరిగింది. ఆ గ్యాప్ కూడా మేము చెప్పేది మాకొక్క ఇందులో ఆత్మగౌరవ పోరాటం కూడా. కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీస్ గాని, అందరూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు. కొంతమంది చెబుతున్నాం. ఒక ఇద్దరు ముగ్గురున్నారు. పేషీలకు పోతే ఉద్యోగ సంఘ నాయకుల్ని సంఘ నాయకులు కాదు కదా! మామూలు ఒక అప్లికెంట్‌లా కూడా చూడట్లేదు. 2, 3 అవర్స్ కూర్చోబెడుతున్నారు. లోపట ఏమైనా చేస్తున్నారంటే ఏమి లేదు. బాతాకాని. మాకు తెలుసు కదా! ఏం నడుస్తది. అంతా మా స్టాఫే కాదు. కొంతమంది మంత్రులు ఒకళ్ళిద్దరు ఇప్పటికి గుర్తుపట్టరు మమ్మల్ని. ఎవరు మీరంటారు. మేమేమైనా సమాధానం చెప్పినామనుకోండి, ఇది మీకే సంబంధం అంటారు. ఉద్యోగ సంఘాలుంది, ఉద్యోగ సమస్యల కోసం ఎవరిదో ప్రమోషనో, ట్రాన్స్‌ఫరో తప్పు చేస్తే సరి చేసుకుంటామనో, అసలు తప్పు చేయలేదని చెప్తాం. నిలబడి మాట్లాడటం కాదు కదా! కూర్చోబెట్టి మాట్లాడట్లే. కారిడార్‌లో మాట్లాడుతున్నారు. కొంత మాకు ఇబ్బందికరంగా ఉంది. ఒక్కసారి చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెడితే సగం సమస్యలు పోతాయి. నాన్ ఫైనాన్షియల్. మేము సాధారణ బదిలీలు చేయమన్నాం. రూపాయి ఖర్చు కాదు. ఎలక్షన్ బదిలీలు చేయమన్నాం. రూపాయి ఖర్చు కాదు. 12.5 హెచ్ఆర్ హెడ్ క్వార్టర్స్ కోటా ఉంది సెక్రటరియట్‌లో. అది ఇంప్లిమెంట్ చేయక 12 ఏళ్ళు. అది రాజ్యాంగ విరుద్ధం. అది ఒక్క రూపాయి ఖర్చు కాదు. ఏసీబీ కేసులు, డిసిప్లినరీ కేసులు, విజిలెన్స్ కేసుల్లో సస్పెండ్ అయినోళ్ళని రివ్యూ చేయమంటున్నాం. మేమేం వాళ్ళని వదిలిపెట్టమంటలే. రివ్యూ చేయండి. లేదు రిజిస్టర్డ్ చేయండి. 6 మంత్స్‌లో, 1 ఇయర్‌లో. కంప్లెయింట్ పెడితే 24 గంటల్లో సస్పెండ్ చేసినప్పుడు 6 మంత్స్ ఎందుకు రిజిస్టర్డ్ చేయరు? దానికి టైం దొరకట్లేదా?
బిల్స్ కూడా మా ఒక్కటే పెండింగ్ ఎందుకుంటాయి? బ్యూరోక్రాట్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా బిల్స్ పెండింగ్ ఉన్నాయా? మంత్రులు, ఎమ్మెల్యేలు పెండింగ్ ఉన్నాయా? ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగులు అనగానే వాళ్ళు బాగా జీతాలు వస్తాయి, కడుపు నిండా పెట్టడం అనేది గత ప్రభుత్వం బాగా క్రియేట్ చేసిపోయింది. కడుపు నిండా ఏం పెట్టలేదు. మిగతా 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం మధ్యలో ఉంది జీతాల స్టేటస్‌కి వచ్చినప్పుడు. 5 డీఏలు ఏ రాష్ట్రంలో పెండింగ్‌లు. గత ప్రభుత్వంలోనే 3 డీఏలు పెండింగ్ ఉన్నాయి. పీఆర్సీ గత ప్రభుత్వందే పెండింగ్. పెండింగ్ బిల్స్ కూడా గత ప్రభుత్వం నుంచే ఉన్నాయి. అట్టని చెప్పి గత ప్రభుత్వాన్ని అంటలేదు. 1 ½ ఇయర్ అయింది కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారినే మా నాయనని అడిగినట్టే అడగాల. ఫాదర్ ఆయనేగా. మేము కొట్లాడినా, తిట్టినా, అరిసినా, చేసినా ఆయన్నే అడగాలి. కాబట్టి వారినే అడిగాం. ఇమ్మీడియేట్‌గా నేను రెస్పాండ్ అయ్యాను. చాలా మందికి తెలియదు రెస్పాండ్ కాలేదని రాజకీయాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు డైరెక్ట్‌గా నాతో మాట్లాడారు. 8 తారీఖు, 9 తారీఖు కూర్చుందాం అన్నారు. ఈ లోపే ఇది సాధ్యం కాదు, అప్పటికప్పుడు తేల్చలేమనంటే మళ్ళీ ఆఫీసర్స్ కమిటీ కూడా ఇచ్చారు. నిన్న నవీన్ మిట్ల గారిని, లోకేష్ కుమార్ గారిని, అదేవిధంగా కృష్ణభాస్కర్ గారిని కలిపి కమిటీ ఏశారు. నిన్న నవీన్ మిట్ల గారు పిలిచిండు, ఈరోజు 4 గంటలకు రమ్మన్నాడు. మాకు ఇందులో ఇంకోటి కూడా ఉంది. ఈ ప్రభుత్వంలో సంఘాలు, అసలు సంఘం ఎవరిది? ఏ సంఘం ఉంది? ఓడీలు ఎట్టిస్తున్నారు? జేఏసీ, పోటీ జేఏసీలు. అంటే ఉద్యోగుల్లో చీలిక తెచ్చే విధంగా కొంతమంది అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు దాన్ని ప్రొవోకేట్ చేస్తున్నారనేది మా ఆరోపణ. అది లేకుండా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి ఉండకపోవచ్చు. ఇవన్నీ రావాలంటే ఏదో ఒకటి జరిగితేనే వస్తాయి. ముందు ప్రజలకు అర్థం కావాలి. ఉద్యోగులు న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళ కోరికలు కావు, డిమాండ్స్ కాదు. వాళ్ళు చేసిన పని అడుగుతున్నారు. వాళ్ళు దాచుకున్న డబ్బులు అడుగుతున్నారు. డిఏ అనేది రాజ్యాంగపరంగా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన నెక్స్ట్ మంత్ ఎవ్రీ 6 మంత్స్‌కి రావాలి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దాని ప్రకారం. పీఆర్సీ అనేది ఎవ్రీ 5 సంవత్సరాలకి కంపల్సరీ మ్యాండేటరీ. హెల్త్ కార్డ్స్ అనేది మా డబ్బులు, మీ డబ్బులు కలిసి చేయాల్సిన హెల్త్ కార్డ్స్‌ది. 317 గత ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలు విభజించి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంది. దాన్ని సవరించమన్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక 3 జీవోలు ఇచ్చారు. కొంత అయింది. ఇంకా ఉంది 25%. అది కూడా క్లియర్ చేయమంటున్నాం. సిపిఎస్ మేనిఫెస్టోలో పెట్టుంది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ అన్న మాట ఇస్తే మడం తిప్పడు. గ్యారంటీ చేస్తాం, టైం ఇవ్వమన్నాడు. మేము నమ్మాం. ఇప్పటికీ విశ్వసిస్తున్నాం అవుతుందని. కానీ గ్యాప్ క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది మా మధ్యన ప్రభుత్వం అనేది గ్యాప్ తేవద్దు. మేము మా ప్రాథమిక సభ్యులు కూడా చెప్తున్నాం. మేము ఏది మాట్లాడినా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక గెజిట్ అధికారుల, పెన్షనర్ల సమస్య విషయంలో రాజీ లేని పోరాటం ఉంటుంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము ప్రభుత్వంతోటే సంబంధం. ప్రభుత్వంతోటే కొట్లాడతాం, అలుగుతాం, దండం పెడతాం, కడుపులో తలకాయ పెడతాం. తప్పనిసరి అయితే కార్యాచరణ, ప్రత్యక్ష కార్యాచరణ కూడా పోతాం. సరే, ఇప్పుడు ఫైనాన్స్‌కు సంబంధం లేని కొన్ని ఉన్నాయి అంటున్నారు. అవి ఓకే. ఫైనాన్స్‌తో లింక్ అయి ఉన్న ఆ విషయంలో మొన్న చాలా క్లియర్‌గా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే మాకు డబ్బులు సరిపోవట్లేదు. నెలకి మాకు 18,000 కోట్లకు మించి ఒక్క పైసా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు వెనక్కి తగ్గాలి అని ఉద్యోగుల గురించే, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు, కానీ ఉద్యోగులు డిమాండ్ పెట్టకూడదు అనేది ఆయన మాట. ఈ పరిస్థితుల్లో మీ పాత బకాయిలైనా చెల్లించే అవకాశం ఉందా అసలు అని? అసలు ఇది మాది డిమాండ్ కాదు. మేమనేది ఇమ్మీడియేట్‌గా కాకపోతే చెప్పండి. ముందు పాత బకాయిలు ఇస్తారా? 61 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. అప్పటి వరకు కంటిన్యూ చేయండి. మీరు మిగతా ఇచ్చేంత వరకు జీతం ఇచ్చుకుంటా. ఇప్పుడు మంత్రులు 70 ఏళ్ళైనా మంత్రులు చేస్తున్నారు కదా! మేము ఏజ్ పెంచమని అడగట్లే. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. కానీ మీరు పే చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 61 సంవత్సరాలు గత ప్రభుత్వమే పెంచింది 3 ఇయర్స్. ఇంకో 3 ఇయర్స్ పెంచండి. జాబ్ చేసే స్టేటస్‌లో ఉన్నారు కదా! దానికి కూడా చెప్తాం. ఆదాయ వనరులు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడండి. మా డిపార్ట్మెంట్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఎక్సైజ్ ఉంది. ఇటు ఇన్‌కమ్ ఎర్నింగ్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పంచాయరాజ్ ఉంది, గవర్నమెంట్. మేము సోర్స్ చూపిస్తాం. అసలు మాతో కలిస్తే కదా! ముఖ్యమంత్రి గారికి టైం ఉండదు. ఎందుకంటే అది మనకు తెలిసిందే. సంబంధిత అధికారులను మనం గుర్తించాలి కదా! అసోసియేషన్ గుర్తించాలి కదా! అసలు మా మాట వినాలి కదా! మేము పూర్తిగా 5 డీఏలు ఇప్పుడే ఇయ్యమంటలే. 2 ఇవ్వండి ఇప్పుడు. పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయండి. హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయండి. మేము చెప్తాం మీకు ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా. మా డీఏల్లోంచి అరియర్స్ ఇప్పుడు ఇవ్వద్దు. అరియర్స్ హెల్త్ కార్డ్స్ పెట్టండి. ఫ్యూచర్‌లో రీయింబర్స్‌మెంట్ చేయండి. మా దగ్గర ఉన్నాయన్నీ. 317 కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. గత సీఎస్ గారికి క్లియర్‌గా చెప్పాం.
సేవింగ్ క్లాజ్ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ క్లాజ్ ఉంది, దానికైనా చేయొచ్చు. అదే పార్లమెంట్కి పోయి వచ్చి 2/3 మెజారిటీతో కావడం అనేది సాధ్యం కాని పని. అది లోకల్ క్యాడర్ చేయటం అనేది దానికి మేము మార్గాలు చూపిస్తున్నాం కదా. కొంత డిస్క్రిషన్ పవర్ని వాడాలి. అన్ని రూల్ ప్రకారం ఉన్నప్పుడు మాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే రూలేగా మాది కూడా. అవి ఇవ్వలేనప్పుడు ఇది రూల్ ప్రకారం డిఎల్ కూడా ఇవ్వాలి కదా. ఇది లేనప్పుడు మేము ఆగుతున్నాం కదా. మేము ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలని లేదు, మాకు తెలుసు. కానీ ప్రాధాన్యత మాది కూడా ప్రాధాన్యతే కదా. రైతులతో పాటుగా మేము 3.5% ఉన్నాం. 3.5% ఉద్యోగులకి రేషన్ కార్డు రాదు, పెన్షన్స్ రావు, బ్యాంకు లోన్స్ రావు, రైతు రుణమాఫీ ఉండదు. చిన్న చిన్న ఉద్యోగులకి ఒక కానిస్టేబుల్ జీతం ఎంత ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్ జీతం ఎంత ఉంటుంది, పంచాయత్ సెక్రటరీ జీతం ఎంత ఉంటుంది, రికార్డ్ అసిస్టెంట్ జీతం ఎంత ఉంటుంది, ఆఫీస్ సబార్డినేట్ జీతం ఎంత ఉంటుంది, 30,000 35,000. బయటికి ఈరోజు కూలికి పోతే 1,500 కూలి వస్తుంది, అంటే 45,000 జీతం వస్తుంది. వీళ్ళ జీవితం ఎట్టగలవాలి? ఒక నా 3 పిల్లలు ఉన్న దగ్గర, లేదు 2 పిల్లలు తల్లిదండ్రులు ఉంటే వాడు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఒక్కడికి ఆ ఇంట్లో ఎవరికి ఏ బెనిఫిట్ రాదు. ఆ కుటుంబం మొత్తం వీడిని వీడి భార్యని నానా బూతులు తిడుతున్నారు ఒక్కడికి జాబ్ రావటం వల్ల. కానిస్టేబుల్ ఒక జీతంతో ఒక తమ్ముడిని, ఒక చెల్లెల్ని, తల్లిదండ్రుని, అత్తామామని జాతి అంత స్థాయి ఉంటుందా? ఒక ఎడ్యుకేటెడ్ టీచర్కి ఉంటుందా? గవర్నమెంట్ బెనిఫిట్స్ మాకు కూడా ఇవ్వండి. రేషన్ కార్డులు ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పారు, ఉన్న జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఎవరికి ఉండవు? ఆశా వర్కర్కి ఏమీ ఉండదు. అంగన్వాడీ టీచర్ వాళ్ళ శాలరీస్ ఎంత, ఎన్ఆర్జీస్ ఎంప్లాయీస్ జీతం ఎంత, ఐకేపీ వాళ్ళ జీతాలు ఎంత, గ్రామ పంచాయతీ వర్కర్ జీతం ఎంత, మున్సిపల్ వర్కర్ జీతం ఎంత, కాంట్రాక్ట్ ఎంప్లాయీ జీతం ఎంత, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతం ఎంత. చిరు ఉద్యోగులు జీతం రాకపోతే చచ్చిపోతారు ఆ నెలలో. ఎటువంటి బెనిఫిట్ రాదు. నాకు తెలిసి ఆర్టీసీ బస్సు ఒకటి ఎక్కగలుగుతారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రీ పథకాల్లో. ఏదైనా లేదు కదా, మేము కూడా అడగట్లేదు కదా. కొత్త గొంతెమ్మల కోరికలు కాదు, జీతాలు పెంచమంటలేదు, మాకు ఏమంటున్నాం. వీటి గురించి కూడా ఆగుతాం, కానీ ఇది ప్రజలకు తెలియాలి. ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు కావు, వాళ్ళు కొత్తగా ఏం అడగట్లేదు, వాళ్ళకి రావాల్సిన అడుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొన్ని రోజులు ఆగుతాడు మేము అంటున్నాం. అందరం ఇవ్వండి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ 2 నెలల జీతం ఇవ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ 2 నెలల జీతం ఇవ్వండి, మేము 2 రోజులు జీతం ఇస్తాం. చిన్నోళ్ళం కదా, మీ కింద పని చేస్తున్నాం కదా, మేము కూడా 2 డేస్ శాలరీ ఇస్తాం. మీరు 2 నెలలు ఇవ్వండి, మేము ఇస్తాం. మీ ఖర్చులు తగ్గించుకోండి, మా ఖర్చులు ఏమున్నాయి? మాకు ప్రభుత్వ వాహనం ఇస్తారు ఆఫీసర్స్కి, 2 సంవత్సరాలు అయింది బిల్లుస్ రాక. ఎప్పటిది? 5 సంవత్సరాల కింద ఉన్న డీజిల్ రేట్లు 33,000కి డ్రైవర్ జీతం 20,000 ఉంది. ఇవన్నీ తెలియాలి ప్రజలకు కూడా. మా ప్రభుత్వం మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం. 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డాం. క్రిమినల్ కేసులు, సస్పెన్షన్లు, రిమూవల్ ఎన్నో చూసాం. మేము ప్రభుత్వం మీద ఏదో చేయాలని కాదు, మినిమం తెలియాలి, మా సభలో డిస్కస్ చేయాలి. మినిమం ఛాంబర్లో పోయినప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. మేము మీ దగ్గర మంచిని కూడా అడగట్లేదు. వచ్చినప్పుడు పిలవండి, మా రిప్రజెంటేటివ్ చూడండి, రిప్లై ఇవ్వండి. ప్రభుత్వం యొక్క సాంప్రదాయం ఏంటి? రికగ్నైజ్ అసోసియేషన్ ఒక లెటర్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేయటమా, యాక్సెప్ట్ చేయటమా, నాట్ పాసిబుల్ అని రాయటమా, ప్రాసెస్లో ఉంది రాయటం అనేది ఒక ఇది అసలు మా రిప్రజెంటేషన్ ఎడిపోతున్నాయి. నేను 2,000 రిప్రజెంటేషన్ ఇచ్చాను, నాకు ఒక రిప్లై కూడా రాలేదు. ఈ మధ్యన ఒక హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి ఒకటి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు అని అంతే. ఇప్పుడు మీరు ఒకవైపు డిమాండ్లు, సరే డిమాండ్లు కావు, మీరు పాత బాకీలు అవే కావచ్చు. ఇంకొక వైపు చాలా తగ్గి మాట్లాడుతున్నారు. మీరు మాకు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే 5 నెలలు ఇవ్వాల్సింది 2 నెలలు ఇవ్వండి. ఇది ఉద్యోగులు ఒప్పుకుంటారా? మీరు నాయకులే కావచ్చు, కానీ దీని ఉద్యోగులు ప్రాథమిక సభ్యులు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు. మా ప్రాథమిక సభ్యుడిగా ఒకటి నేను మాట్లాడంటే నేనే మాట్లాడతాను. ఒక ప్రాథమిక సభ్యుడిగా నేను ఒక ఉద్యోగస్తుడిని, నేను పని చేస్తున్నా, నాకు రాజ్యాంగపరంగా వచ్చే ఎందుకు ఇవ్వరు? ఒక ప్రాథమిక సభ్యుడిగా యాక్సెప్ట్ చేయరు. మేము ఒప్పిస్తాం మా వాళ్ళని. అంటే మీ మీదే తిరగబడతారేమో మరి. తప్పదు, మేము అప్పుడు ప్రభుత్వమే తిరగబడతాం. తిరుగుబాటు అది వస్తుంది, కానీ మన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కొన్ని రోజులు ఆగుతాం, కానీ పూర్తిగా ఆగుతాం. అసలు కాదు అంటే కుదరదు. 6 నెలల, సంవత్సరమా, నెల, 15 రోజుల, లేదు ఆల్టర్నేటివ్ దీని తర్వాత ఇస్తామా అనేది క్లారిటీ ఉండాలి. ఈ సమస్యలన్నీ గత తర్వాత నాన్ ఫైనాన్షియల్ కూర్చొని చేయడానికి ఏముంది?
ప్రమోషన్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? కొరీలు వేయాల్సిన అవసరం లేదు కదా ప్రమోషన్లు ఇవ్వడానికి. డిజిగ్నేషన్ మార్చడానికి అవసరం లేదు కదా. చాలా ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ 47 ఉన్నాయి. అందులో మేము తప్పు రాసినా 30 అయితే ఉంటాయి కదా. అసలు మాట్లాడాలి కదా. మాకు కడుపుల నొప్పో, గుండె నొప్పో నొస్తుందని వచ్చినాం. అసలు ఏ నొప్పి? లివరా డ్యామేజ్ అయితే కడుపు నొప్పా, హార్టా తెలుసుకొని అసలు దానికి రూ. 5 పోద్దా, పావలా కూలీలతో తెలుసుకోవాలి కదా. మీరు 10 లక్షలు అయితే అనుకుంటున్నారు. మేము 10 అనుకుంటున్నాం. కానీ రూపాయి పెడితే కూడా పోయి ఉన్నాయి చాలా. ఈ పార్ట్ టైమ్ అవుట్ సోర్సింగ్ వల్ల 19,000 మంది సుమారుగా బడ్జెట్‌లో ప్రొవిజన్ పెట్టలేదు. వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి అన్నారు. మేము అడిగింది ఏంటి అందులో? వీళ్ళని ఎక్కడ అవసరం ఉందో అక్కడ అకామిడేట్ చేయండి. వాళ్ళకి కొత్త రిక్రూట్మెంట్‌లో వెయిటేజ్ ఇవ్వండి. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ కూడా చూసుకొని వెయిటేజ్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అంతేగాని మేము వాళ్ళని పర్మనెంట్ చేయమంటలేదు కదా. మేము అడిగి కూడా వినమంటున్నాం అంతే. మేము గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా లేదు. మా ప్రాథమిక సభ్యులైతే పూర్తిగా ఈ 57 డిమాండ్‌లు యాజ్ ఇట్ ఈజ్‌గా అమలు చేయాల్సిందే అని కూర్చున్నారు. లేని పక్షంలో ఇందాక మీకు చెప్పిన పెన్ డౌన్ లాంటివి అన్నీ చేయటానికి ఎనీ మినిట్ కాల్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మేము ఇప్పుడు మాట్లాడింది విన్నా మా వాళ్ళంతా మన మీద కోపంగానే ఉంటారు. కానీ ఇంకా ఒక్కటి 1½ ఇయర్ అయింది కాబట్టి ఇంకో 6 మంత్స్ అనేది చూద్దామని మేము నచ్చచెప్పుకుంటాం. ఓకే. ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఈ సమస్యలు ఒక్కొక్కటి పేర్కొంటూ వస్తుంది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలోని ప్రతి ఉద్యోగి పాల్గొన్నాడు. అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించి సమ్మె కూడా చేశారు. దాదాపు ప్రభుత్వానికి అప్పటి పార్టీకి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీకి చాలా దగ్గర. మీ ఎంప్లాయీస్ నాయకత్వాలన్నీ చాలా దగ్గర. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మంత్రి కూడా అయ్యాడు. ఇంకొంత టీఎన్జిఓ వాళ్ళకు కూడా పదవులు కూడా వచ్చినాయి. అంత దగ్గర ఉండి మంత్రి అయ్యుండి అసలు సమస్యలు పేరుకపోవడం ఏంటండి? మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా ఆరోపణ, ఆక్షేపణ కూడా అదే కదా. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహించిన పెద్దలు అది వచ్చిన తర్వాత ఈ పునాదుల మీద పదవులు పొందిన తర్వాత ఉద్యోగ సంఘాలని గ్రిప్పులో పెట్టుకున్నారు తప్ప ఉద్యోగుల సంక్షేమం గురించి చూడలేదు. ఓన్లీ పర్సనల్ ఎజెండా చూశారు. ఇప్పటికి కూడా కొన్ని రాజకీయ పార్టీలకు కొప్పు కాస్తూ ఇప్పుడున్న ఉద్యోగులను ట్రాప్ వేయడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇందులో ఉన్న 13,31,000 మంది ఉద్యోగులు కానీ 206 సంఘాలు కానీ 1 or 2% ట్రాప్లో ఉన్నారు. మేము యాక్సెప్ట్ చేస్తాం. వైట్ కాలర్స్ ఎవరి మాట వినరు. ఒకళ్ళిద్దరు ఉంటారు. 100% ఎప్పుడు ఎవరికి ఉండదు. అది పడ్డారు కాబట్టే ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉద్యోగ సంఘాలు కొత్త నాయకత్వం వచ్చింది. మేము పోరాడుతున్నాం. మా వాయిస్‌ని లేపాము. ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నించే విధానం గతంలో లేదు కదా. మేమంతా అందరూ టార్గెట్‌లో ఉన్నోళ్ళే. కొత్తగా ఉద్యోగాలు ఎవరికి రావు. అదే ఎంప్లాయీస్, అదే లీడర్లు కొద్దిగా చేంజ్ అటు ఇటు మార్పులు ఉంటాయి. కొంతమంది భయపడకుండా నాలాంటోళ్ళు తిరుగుబాటు చేశారు. కొంతమంది భయపడ్డోళ్ళు తెర వెనక్కి పోయారు. కొంతమంది యాక్టింగ్ చేశారు. కొంతమంది మౌనంగా ఉండిపోయారు. అందరూ మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో. కొంతమంది ఇక్కడ ఉండి నటిస్తున్నారు. అవన్నీ ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇప్పుడు ఉద్యోగుల దాదాపు 13,31,000 మంది ఉద్యోగుల సమస్యలు అన్ని శాఖల సమస్యలు సేమ్ ఉన్నాయా? వేరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అట్లా రకరకాలుగా ఉన్నాయి. మేజర్ డిపార్ట్మెంట్ పంచాయరాజ్ డిపార్ట్మెంట్ 1,25,000 మంది ఉద్యోగులు. ఒక 18 అసోసియేషన్స్ ఉంటాయి. అదొక రకమైన సమస్య. నెక్స్ట్ పెద్ద డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళదొక సమస్య. మూడో డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దాని తర్వాత వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ దాని మొత్తం కూడా రీస్ట్రక్చర్ అవుతుంది. అందులో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న సమస్యలు ఉన్నాయి. కానీ మేము జేఏసీగా రాష్ట్ర నాయకులుగా పాలసీ మ్యాటర్గా కామన్ డిమాండ్లు ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇండివిజువల్ డిమాండ్స్ కూడా డిపార్ట్మెంట్ వైజ్ డిమాండ్ తీసుకుంటాం. వ్యక్తి వైజ్ కూడా డిమాండ్ తీసుకుంటాం తప్పనిసరైనప్పుడు. మేము కోరేది అదే. ఐఏఎస్ ఆఫీసర్లు గారు కొంతమంది ఇండివిజువల్ డిమాండ్స్ ఇస్తున్నారని తప్పనిసరి పరిస్థితుల్లో ఇండివిజువల్ డిమాండ్ కూడా తీసుకొస్తాం. మీకు రావట్లే ప్రమోషన్స్ ఆటోమేటిక్ వస్తున్నాయి కదా. మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ కాదు కదా. ఈవెన్ మా ఐఏఎస్ ఆఫీసర్లకి ఏదైనా ఇబ్బంది వచ్చినా మా సంఘాలే ఉంటాయి ముందు. వాళ్ళు మా ఎంప్లాయీసే. అందరికంటే ముందు ఉంటాం. మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని కూడా ఎంప్లాయీస్గా చూడండి అని. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ సంఘంగా నేను అధ్యక్షుడు ఉన్నా. ఫస్ట్ లెవెల్ కేసెస్ టు 5th లెవెల్ కేసెస్ వరకు ఉంటుంది. సెక్రటరియట్లో ఉన్న అడిషనల్ సెక్రటరీ కూడా మా మెంబరే. హెచ్ఓడిలో ఉన్న ఆల్ డైరెక్టర్లు అందరూ కూడా మా మెంబర్లే. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న అడిషనల్ కలెక్టర్లు కూడా
నాన్ క్యాడర్ అడిషనల్ కలెక్టర్ కూడా మా మెంబర్లే. ఫస్ట్ లెవెల్ నుంచి అందరూ ఉంటారు. ఇందులో కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ జేఏసీలో ఆల్ ఎంప్లాయీస్ కమ్యూనిటీ కలిపితేనే 13.5 లక్షల మంది. మేము అందరికీ ప్రాతినిధ్యం వహిస్తాం. ఒక్కళ్ళకి ఇండివిడ్యువల్‌గా ఏది చూడం. పాలిసీ మ్యాటరే ముందు టేకప్ చేస్తాం. తర్వాత డిపార్ట్మెంట్ వైస్ చూస్తాం. తర్వాత ఇండివిడ్యువల్ కూడా చూస్తాం. నిన్న సబ్ రిజిస్ట్రార్‌ని రంగారెడ్డి జిల్లాలో కార్పొరేటర్ పోయి కొట్టాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే భయం లేదా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఆఫీస్‌లో పోయి దుర్భాషలాడి చేసుకున్నాడంటే దాని మీద మేమేం చేయాలి? మేము చేసుకోలేమా? మేము పొలిటికల్ ఫ్యామిలీ నుంచి రాలేదా? మేము ఉద్యమాలు చేయలేదా? మేము తిరుగుబాటు చేయలేమా? రాత్రిపూట దాడులు మేము చేయలేమా? మాకు కొన్ని కట్టుబాట్లున్నాయి. చేతులు కట్టుకొని కూర్చున్నాం. ప్రజలు కూడా గమనించాలి. ఎంప్లాయీ మీద దాడి చేయడానికి పోయినప్పుడు మీ దమ్ము, ధైర్యం ఏదైనా ఉంటే పోయి రాజకీయ పార్టీలు రోడ్డు మీద చేయండి. గవర్నమెంట్ ఆఫీసుల్లో కాదు కదా! దాని గురించి మాట్లాడడానికి ఇండివిడ్యువల్ ఇష్యూ. అడగొద్దా ఇండివిడ్యువల్ ఇష్యూ? ఎవరో ఏసీబీ ట్రాప్ చేపిచ్చారు, చేయబడ్డారు. కావాలని కక్ష కట్టి చేయించారు. దాన్ని అడగొద్దా మేము? ఏసీబీనే యాంటీ కరప్షన్ బ్యూరోనే పట్టుకుంది. కావాలని ట్రాప్ చేయించారు. ప్రీ ప్లాన్డ్‌గా చేయించారు. అడగొద్దా? ఇవన్నీ ప్రతిదీ పాయింట్ ఔట్ చేసినప్పుడు మా దగ్గర సమాధానం ఉంది. దానికోసమే కొత్తగా పునర్నిర్మాణం, ఈ డిమాండ్స్ ఈరోజు సాయంత్రం 4 గంటలకి నవీన్ ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ కూడా మా ఫస్ట్ డిమాండ్ ఇదే. పోటీ సంఘాలు పెట్టీకండి. ఎప్పటికైనా మేమంతా ఒకటే. బలయ్యేది మీరే. ఆఫీసర్స్ గాని, పబ్లిక్ రిప్రజెంటేటివ్ గాని ఎంటర్‌టైన్ చేయకండి. అవి మీకే మెడకు చుట్టుకుంటాయి. అంటే వాళ్ళకి చుట్టుకుంటే బలయ్యేది ఉద్యోగులు బలైతారు. ఉద్యోగులకి ఏం బలి కాదు. ఉద్యోగులు ఏం చేయాలో 5 సంవత్సరాలకు ఒకసారి 3.5% ఉన్న ఉద్యోగులకి బరాబర్ తెలుసు. ప్రభుత్వాన్ని తెప్పించుకోవటమా, పంపియటమా ఏదనేది చాలా టర్మ్ నుంచి చూస్తున్నారు. మేము కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. వీటి మధ్యలో వచ్చినది ప్రాథమిక సభ్యులు ఉన్న అసంతృప్తి, వ్యతిరేక దిశగా మారాక అది ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వేరే రాజకీయ పార్టీ కావచ్చు, అధికార పక్షం కావచ్చు. ఒక్కసారి మా కంట్రోల్ నుంచి ఎంప్లాయీస్ బయటికి పోయాక మిగతా వాళ్ళు ఏమి చేయలేకపోవచ్చు. ఎంప్లాయీస్ ఆ టైప్ కాదు. ఎంప్లాయీస్‌కి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతి దగ్గర మాట్లాడతారు. ప్రతి దగ్గర వాయిస్ లేపుతారు. బస్సులో పోతూ మాట్లాడతారు, పాన్ షాప్‌లో మాట్లాడతారు, కిరాణం కొట్టు దగ్గర మాట్లాడతారు, ఆఫీస్‌లో మాట్లాడతారు, రోడ్డు మీద మాట్లాడతారు. ఉదయం పంపుల దగ్గర మాట్లాడతారు. సాయంత్రం బార్ షాప్‌లో కూడా మాట్లాడతారు. ఈ డిస్కషను ఎలాబరేట్‌గా పోతుంది. మా నెట్వర్క్ ఎంప్లాయీస్‌ది ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఉంటుంది. ఏ రాజకీయ పార్టీల నెట్వర్క్ ఉంటుంది. ఈ వాయిస్ కింది వరకు పోతుంది. వీళ్ళకి కొంచెం లీజర్ టైం ఉంటుంది. సాయంత్రం పూట, పొద్దుగాలం. ఇవన్నీ మాట్లాడతారు. అది డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి ఎవరైనా. ఏ రాజకీయ పార్టీ అయినా. మీరు 3.5% అంటే 3.5% కంటే 3.5% తోటి చాలా మార్పులు జరిగింది. ఇప్పుడు మీ కార్యాచరణలో వర్క్ టు రూల్ అనేది ఉంది. ఈ వర్క్ టు రూల్ చాలా కాలంగా చాలా ఉద్యోగ సంఘాలు వర్క్ టు రూల్ చేయడం వల్ల గవర్నమెంట్‌కి వచ్చే ఇబ్బంది ఏం లేదు కదా! మీరు రూల్ ప్రకారం వర్క్ ఎందుకు చేస్తారు. భయపడుతున్నారు? అది ఎందుకు భయపడుతున్నారు? అదే అడుగుతున్నా. ఏంటి వర్క్ టు రూల్ కంటే ఎక్కువ పని ఏమైనా చేస్తారా? 10:30 లోపు మేము ఫోన్ ఎత్తాం. మేమేమి తీసుకోము, మాట్లాడం. 10:30కి ఆఫీస్‌కి వస్తాం. మేము 10:45 వరకు కూడా రావచ్చు. మధ్యాహ్నం లంచ్ అవర్ అరగంట ఉంటుంది. లంచ్ అవర్‌లో పని చేయం. 5 గంటలకు బయటికి వెళ్ళిపోతాం. పనులు అయితాయా? ఎందుకు కావు? ఇప్పుడు చేస్తున్నది అది కాదా? కాదు. 50% చేయొచ్చు కానీ 50% ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ ఎర్నింగ్ శాఖలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీ డిపార్ట్మెంట్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు. ఈ రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లు 24 అవర్స్ డ్యూటీలో ఉంటాయి. ఈవినింగ్ నైట్ 10 కూడా పోయిన రోజులు ఉన్నాయి. మార్నింగ్ 8 వరకు ఆఫీస్‌లో ఉండాలి. మధ్యలో కొంతమంది క్వెషన్ చేస్తారు. రోజు పోతున్నారు ఆఫీస్‌కి అని. ఆఫీస్‌కి పోకపోతే మా పని మీరు వచ్చి చేయట్లేదు కదా! మేము వచ్చి చేస్తున్నాం కదా! ఆదివారాలు చేస్తున్నాం, హాలిడేస్ చేస్తున్నాం. మేము భయపడటానికి వర్క్ రూల్ చేస్తామన్నప్పుడు వర్క్ రూల్ అంటే ఏముంది? భయపడాల్సిన అవసరం లేదు కదా! అదే ఇంత మీరు 8 అవర్స్ పని కంటే ఎక్కువ చేస్తున్నారు. మా తెలంగాణ ఎంప్లాయీస్ యావరేజ్ వర్కింగ్ అవర్స్ 8.5 అవర్స్. నేషనల్ సర్వే ఫస్ట్ ఇన్ ది ఇండియా ఈ 29 డేస్‌లో ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. అదే 8.5 అవర్స్. ప్లస్ అది కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ పని చేస్తూనే ఉన్నాం. చేస్తున్నాయని చెప్తున్నారు. అది మా ప్రభుత్వం. మేము తెచ్చుకున్న ప్రభుత్వం కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ
ప్రాథమిక సభ్యుల మనోభావంతో ఇది కూడా చేయొచ్చు, ప్రజలకు తెలుస్తుందని, చేయాల్సిన అవసరం ఉండదనే అనుకుంటారు. మాకు విశ్వాసం ఉంది ప్రభుత్వం మీద. మా సమస్యలు సాల్వ్ అవుతాయి. అది కాదు నేను అనేది. ఇంత పని చేస్తున్నప్పుడు ప్రజలు ఉద్యోగస్తులను వ్యతిరేకంగా ఎందుకుంటారు అసలు ప్రజలు? మీకు ఈ విషయం ఫస్టే చెప్పాను. జనరల్‌గా జెలసీ అనేది ఉంటుంది ఎవరికి కూడా. ఒక లేడీ ఎంప్లాయీ పనిచేస్తే ఎంప్లాయీస్‌లోనే లేడీ ఎంప్లాయీ మీద జెలసీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పని చేసినా, ఏదున్నా ఒక చిన్న చూపు ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసే ఎంప్లాయీస్ మీద ఆల్ అదర్ సెక్టార్ ఎంప్లాయీస్ జెలసీ ఉంటుంది. అందరి కుటుంబాలకి వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కలెక్టర్ లెవెల్‌లో కావాలని ఉంటే పంపిస్తారు. కానీ బయట మాట్లాడినప్పుడు వీళ్ళు పని చేయరు, పైసలొస్తాయి, వీళ్ళకి టైం ఉండదు. ఒక రకమైన ఒక హిపోక్రసీలో ఉంటారు వాళ్ళు. అది మాట్లాడతారు తప్ప వాళ్ళ ఇంట్లో జాబ్ వస్తే పంపిరా? ఒక సర్పంచో, ఒక ఎంపీటీసీయో, ఒక జెడ్పీటీసీయో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే వచ్చి రిజైన్ చేసి జాయిన్ అవుతాడు. ఎందుకు జాయిన్ అవుతున్నాడు? ఈడ కొంత సెక్యూరిటీ ఉంటుంది. మిగతా అందరిలాగా కోట్లు సంపాదించిన అవసరం ఉండదు. ఒక ఎంప్లాయీ జీవితకాలం పనిచేస్తే సర్ది కట్టుకొని పోతే వాడికి జీవితకాలంలో వచ్చేది 3,00,00,000. ఒక బిజినెస్ మ్యాన్ ఒక నెలలో సంపాదిస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ ఎంప్లాయీ. ఒక ఐటీ ఎంప్లాయీ అమెరికానో, ఆహ్, ఇంగ్లాండో, ఆస్ట్రేలియాలో పోతే 2 నెలల జీతం మాది మొత్తం. 2, 3 మంత్స్ జీతం. అయినా ఆ జీతం కోసం ఈ 3,00,00,000 పెడితే రిటైర్ అయిపోయాక ఒక మంచి ప్లేస్‌లో 200 గజాల్లో ఇల్లు కట్టుకోలేం. నెలకి 50,000 జీతం యావరేజ్ చేసుకున్నా సంవత్సరానికి వచ్చేది 6,00,000. 30, 3, 6 1,20,00,000. ఇంకా జీతం పెరిగినా 2,00,00,000. జీవితకాలం. ఎవడికి ఏ ఫంక్షన్‌లకి పోకుండా పొద్దుగాల లేసి కనపడోడు కల్లా నమస్తే పెట్టుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి వంగి భయంగా ఏ సారు పిలుతురో, ఏ నాయకుడు పిలుతురో, ఏం చేస్తారని భయపడుతూ మేము ఉద్యోగం చేస్తేనే ఇంటికాడ భార్య పిల్లలు కూడా మా ఉద్యోగం సగం చేస్తుంటారు భయపడుతూ. ఇంత చేస్తే వచ్చేది ఇది. దానికోసమే ఈ కష్టాలన్నీ. ఆ జెలసీ అనేది ప్రజల్ని అడగాలి. కొంతమంది మాకంటే మా లైఫ్ మిడిల్ క్లాస్ లెవెల్‌లో ఉంటుంది. చాలామంది ప్రజలది ఈ లైఫ్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక రకమైన ఇబ్బందులున్నాయి. మాకు తెలుసది. మాకంటే పైనున్నోళ్ళకి ఒక జెలసీ ఏంటి? మా దగ్గర పైసలున్నాయి, పదవుంది. అయినా వీళ్ళు మనతో ఈక్వల్‌గా మెయింటైన్ చేస్తున్నారనే జెలసీ ఉంటుంది. ఇవన్నీ కామన్‌గా అన్నీ మీకు తెలుసు, అందరికి తెలిసిందే అది. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. గతంలో 10 ఏళ్ల పరిపాలనకి, రేవంత్ రెడ్డి పరిపాలనకి తేడా ఏమైనా కనిపించిందా? ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాగా ఫ్రీగా. ఇంతకుముందు ఇట్లా మాట్లాడితే లోపటేసేవాళ్ళు ఇప్పటికే. వంగబెట్టి గుద్దేవాళ్ళు మమ్మల్ని. ఇదే తేడా. ఓపెన్‌గా మాట్లాడుతున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ పూర్తిగా ఉంది. 10 ఏళ్ళు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి సార్ మీ ముందు సార్ అంటున్నా కానీ కనపడింది నేను అన్నానే అంటాను. ఒక ముఖ్యమంత్రిని అన్నా అనే స్టేజ్ మాకుందిగా. మాకు ఆ హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇప్పుడున్న మంత్రివర్యులు అందరిని కూడా మేము అన్నగారనే పిలుచుకుంటాం. స్వేచ్ఛ ఉంది. మా డిమాండ్ల కోసం మేము ఫైట్ చేస్తాం. కుటుంబ పెద్దమే కలబడితే కలబడతాం. ఓకే. మీ సమస్యలన్నీ పరిష్కారం కావాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అతి త్వరలో సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.